చూస్తే కేసీఆర్ గారు మీ దగ్గర రావటము, ఇక్కడికి వచ్చి మర్యాద తీసుకుపోవటం, ఆ రోజు ఆంధ్ర ఆంధ్ర ఉన్నటువంటి ఇక్కడ ఈ రాయలసీమ బాగా డెవలప్ కావాలని చెప్పిన సందర్భంలో హుజురాబాద్ కోసమే మళ్ళీ కృష్ణా బోర్డు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నటువంటి సీఎం ఇక్కడ జగన్ కావచ్చు కేసీఆర్ కావచ్చు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని మీడియాలు కూడా రావటం కూడా జరుగుతుంది. దీని మీద రోజా గారు ఎలా స్పందిస్తారు? రొయ్యల మాంసం రొయ్యల కూర పెట్టినట్టు ఇప్పుడు తెలుగు వాళ్ళకి వచ్చి ఎవరైనా వస్తే గౌరవించడం అలవాటు, అది మీకు తెలుసు. ఏ ఏరియాకు పోయినా కూడా గౌరవించి సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళకి ఏమంటారు పట్టుబట్టలు పెట్టి ఇది పంపిస్తాం. అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా అదృష్టం ఒక ముఖ్యమంత్రిగా ఉన్న అతను అండ్ పొలిటికల్గా రైవలరీ అసలు ఆయన నేను ఆయన ఒక టైంలో అసలు నన్ను తెలంగాణలో తిరగనీయకుండా చేయాలనుకున్నారు కార్యకర్తలు. అలాంటి ఒక ఇదిలో ఆయన నన్ను ఒక లీడర్గా గౌరవించి గుర్తించి రోజమ్మ ఇంటికి వెళ్దాము అమ్మకి చెప్పండి అని చెప్పి రావటం అనేది నా అదృష్టమే. సో ఎంత రైవలరీ అయినా కూడా పొలిటికల్గా రైవలరీ కానీ పర్సనల్గా మాకేం రైవలరీ ఆస్తి గొడవలు లేదు, వేరే గొడవలు ఏం లేదు. అండ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక సీఎం లాగా కాకుండా ఒక ఫాదర్ లాగా, నేను మీ నాన్నలాగా అంటే ఒక పెద్ద నాన్నలాగా అనుకోండి, నీకు ఏం కష్టం ఉన్నా నేనున్నాను అంటే నా కష్టాన్ని చూశారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నా కష్టాన్ని గౌరవించి నన్ను ఒక లీడర్గా గౌరవించి ఆయన పిలిచారో అదే గౌరవాన్ని ఈయన దగ్గర నేను చూశాను. అలాగే ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి భోజన ప్రియుడు అనుకుంటాను కేసీఆర్ సార్. చాలా ఓపికగా చాలా టేస్ట్ చేసి ఒక్కొక్కటి కబుర్లు చెప్తూ అందరూ ఒక 15-20 మెంబర్స్ ఆ రోజు అందరం ఉన్నాం. కూర్చొని భోజనం చేసిన తర్వాత ఇదే రూమ్లో కూర్చొని స్టేట్ గురించి అన్నిటి గురించి వాటర్ గురించి అన్ని గురించి కూడా నార్మల్గా డిస్కస్ చేశారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్తో. తర్వాత బయట ప్రెస్ మీట్ ఇచ్చి వెళ్ళారు. పాలిటిక్స్లో అనేది చూస్తుంటాం కదా, శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. సో సిచ్యువేషన్ని బట్టి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఏమీ లేని దాన్ని మీడియా ఫ్లేరప్ చేసేటప్పుడు మనకి అభిమానం ఉన్నా కూడా అభిమానాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. అలాగే కొన్ని నిజాలు చెప్పినా కొంతమంది అర్థం చేసుకోలేనప్పుడు సరే వాళ్ళకి తగ్గట్టుగానే వెళ్దాంలే అన్నట్టు కూడా పొలిటికల్లో చాలా ఉంటాయి. సో అలా మబ్బులు వచ్చి పోతూ ఉంటాయి, వెయిట్ చేయాలి అంతే.